ఎవరో నిన్ను కావాలనుకున్నారని, ఆ కావాలనుకున్న వారు కావలసినవన్నీ ప్రకృతిలో ముందుగానే పెట్టి వాటిని అనుభవింప చేస్తూ నిన్ను పెంచటానికి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఇంకా పైకి వెళ్దాం. ఎందుకు వేసుకున్నాడు ప్రణాళిక అయినా? ప్రశ్న. ఎందుకంటే ప్రశ్న అన్నప్పుడు జవాబు దొరుకుతుంది, పరిశోధిస్తే. అది అనాలోచనంగా ఉంటే దొరకదండి. అది అనాలోచనగా ఉంటే దొరకదు. ఒక ప్రణాళిక, ఏదో ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టి మనుష్యుడు సృష్టిలోకి రాకముందే సృష్టి కలిగింది. తర్వాత మనుష్యుడు వచ్చాడు. అసలు ఈ మనుష్యుడు ఇలాంటి శరీరాన్ని కలిగి ఈ విచిత్రమైన ప్రకృతిని అనుభవించటానికేనా వచ్చింది? దీనికి ఏదైనా బలమైన కారణం ఉందా అని ఆలోచిస్తే పైభాగాల్లోనికి వెళ్తే ఒక మహాశక్తి కనిపిస్తుందండి. ఒక మహాశక్తి కనబడుతుంది. నీ రూపం 6 అడుగులు కావచ్చు, 7 అడుగులు కావచ్చు, కానీ ఆ మహాశక్తికి స్వరూపం లేదండి. నో ఇమాజినేషన్ పవర్ అంటారు దాన్ని. ఒక శక్తి ఉంటే ఒకలా పనిచేస్తుంది, 2 శక్తులు కలిస్తే 2 విధాలుగా పనిచేస్తుంది. ఇలా ఎన్నో శక్తులు ఈ విశ్వంలో ఫిక్స్ అయిపోయి స్థిరాయువులుగా నిలబెట్టబడ్డాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. జపాన్ వారు మొట్టమొదటిగా బుల్లెట్ ట్రైన్ కనిపెట్టినప్పుడు గంటకు 500 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగినటువంటి అపూర్వమైన వేగంతో వెళ్తుందండి. అది మన ఇండియాలో ఉన్నట్టుగా 2 రైలు పట్టాలు ఉండవు. దానికి 2 రైలు పట్టాలు ఉండవు, ఒకే ఒకటి ఉంటుంది. మన రైలు పెట్టెలు పడిపోయే అవకాశం ఉంది. కానీ మన రైలు పెట్టెలు ఎప్పుడు 2 పట్టాల మీద అటు ఇటు చక్రాలు ఆనుకొని ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు కనిపెట్టిన ట్రైన్కి ఆగినప్పుడే అది పట్టా మీద బేస్ అయినట్టు కనబడుతుంది. 2 శక్తులు కలిపి దానికి ఇచ్చారు వీళ్ళు పవరు. ఒకటి ఎలక్ట్రిసిటీ, 2 గ్రావిటీ పవర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్. ఎప్పుడైతే 2 శక్తులు మేళవించి పంపించారో స్టార్ట్ అయ్యే టైంకి అది ట్రాక్ మీద నుంచి లేచిపోద్ది పైకి. ఇటు రాదు, అటు వెళ్ళదు. అంత వేగంతో పరిగెడుతుందండి. 500 కిలోమీటర్ల వేగం అండి. పేరు ఎవరు రెడీగా ఉందా నాయన? చూడండి ఒకసారి. ఈ స్టేజ్ మీద లైట్లు ఆపండి నాయన. ఎంత శరవేగంతో పరిగెడుతుందో చూసారా? మన ట్రైన్స్లా కదట అవి. లైక్ ఎ ఫ్లైట్. గాలిలో విమానం ఎంత వేగంగా వెళుతుందో నేల మీద ఈ ట్రైన్ అంత వేగంగా వెళుతుంది. ఇది కేవలం 2 శక్తుల సమ్మేళనంతో విపరీతమైన వేగంతో పరిగెడుతుంటుంది. లైట్స్ ఆన్ అంటే ప్రకృతిలో శక్తులు ఉన్నవి. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే మీకు, ఈ ప్రకృతిలో శక్తులు ఉన్నాయి, ఉండబట్టే కదా నీకోసం చేశాడు. అవి ఒక శక్తి కాదు. ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో 2 పవర్స్, 1 పవర్, 10 పవర్స్ కాదండి. ఎన్ని పవర్స్ ఉన్నాయో దేవుడు నంబర్ చెప్పలేదు. యేసుప్రభు మాట్లాడుతూ నిజంగా నిర్మాత ఆయన, ఈజ్ ఎ డిజైనర్. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా. ఏనండి దైవజనులు ఉన్నారు మీద, ఏమన్నా దైవజనులు అందరూ జాగ్రత్తగా వినాలి. ఇట్స్ వండర్ఫుల్ మెసేజ్. ఈరోజు ఈ సమాజానికి అవసరమైంది బైబిల్లో తప్ప ఎక్కడా లేదండి. అది మనం చెప్పగలగాలి, సమాజాన్ని ఒప్పించగలగాలి. వెరీ గుడ్. మత్తయి సువార్త 24వ అధ్యాయం
29లో యేసు మాట్లాడుతున్న మాటల్లోని మహాజ్ఞాన సంపద ఉంది అంతరిక్షంలో, భూమి మీద. ఏట పవర్. ఎందుకు ఆయన ఏ విధంగా చెప్పగలుగుతున్నాడంటే, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆయన ఈజీగా చెప్పగలడు, ఆయన ఈజీగా చెప్పగలడండి. ఏమీ తెలియని వాడిని అడిగామనుకోండి, అనుకుంటున్నాను అంటాడు. ఇలా అవుతుందేమో అనుకుంటున్నాను. లాస్ట్ ఇదే రోజుని వైజాగ్ నుండి బయలుదేరేటప్పుడు మా ఫ్లైట్ వెళ్ళిపోయింది పైకి. వెళ్ళిపోయిన తర్వాత కిందకి పడిపోతుంది. అది గోల, రోదన, సెల్స్ పడిపోయాయి, మనుషులు పడిపోయారు. ప్రతి వాళ్ళ గుండె ఆగిపోయిన పని అయిపోయింది. ఫ్లైట్ వచ్చేస్తుంది కిందకి. మామూలుగా వస్తుందా, ఒక పక్క కొంగిపోయి వచ్చేస్తుంది. మళ్ళా స్టడీ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. అందరిని వింటున్నాను నేను, అందరు మాటలు వింటున్నాను. ఏదో మాట్లాడుకుంటున్నారు. కానీ అవన్నీ ఎలా నమ్ముతాను? నేను నమ్మాలంటే పైలటే చెప్పాలి. అవునా కాదా? మనకి విమానంలో వాటర్ ఇచ్చిన వాళ్ళు, టీ ఇచ్చిన వాళ్ళు చెప్పలేరు, ఎయిర్ హోస్టెస్ చెప్పలేరు. ఎక్కడిద్దరు పైలట్, కో పైలట్ ఇద్దరు ఉంటారు అక్కడ. వాళ్ళకే తెలుసు అక్కడ ఏం జరిగిందో. ద నెక్స్ట్ డే రాహుల్ ఫ్లైటు ఫ్రమ్ ఢిల్లీ టు బెంగళూరు వచ్చినప్పుడు మాకంటే ఎక్కువ పల్టీలు కొట్టేసింది. అది పైలటే చెప్పగలడు. పైలట్ ఏం చెప్పేస్తాడో అని ప్రభుత్వం కూడా నమ్ముతుందో నమ్మదో అని దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఎందుకు విమానం పల్టీలు కొట్టింది? మరలా చెప్తున్నాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఎవరైనా అది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము నేడు మీ చేతిలో ఉండెను 66 పుస్తకాలుగా. ఓకే, ఆది యందు ఇదే ఉండెను, ఇది దేవుని యొద్ద ఉండెను, ఇది దేవుడై ఉండెను, ఇది దేవుడై ఉండెను, ఇదంతయు దాని వలనే కలిగాను. ఈ మాటలు మనం చదువుతుంటే ప్రకృతి గురించిన ఎన్నో రహస్యాలు, మానవ జ్ఞానానికి ఇప్పటి వరకు అందనివి ఈ బైబిల్లో ఉన్నాయంటే నమ్ముతారా? అబద్ధాల పుస్తకం అంటున్నాడు, మత పుస్తకం అంటున్నాడు, విదేశీ పుస్తకం అంటున్నాడు. పాపం ఏమండి, మెంటల్ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ చూడగానే ఒక్కొక్క పిచ్చోడు ఒక్కొక్కలా మాట్లాడతారు. ఏది నిజం? అందరిదే అబద్ధమే. వాడికి వాడి పట్టిన పిచ్చి స్థాయిని బట్టి వాడు మాట్లాడుతుంటాడు. మనం చేసేది ఒకటే పని, ఆ పనిని పిచ్చి వాళ్ళందరూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బైబిలు అర్థం కాని ప్రతి పిచ్చివాడు మాట్లాడే మాటలు అవి. ఈ ప్రపంచాన్ని ఎప్పటికైనా బైబిలు కాళ్ళ మీద పడేయాలనేదే నా కోరికండి, నా కోరిక. ఎప్పటికైనా ఈ ప్రపంచాన్ని బైబిల్ కాళ్ళ మీద పడేయాలి. ఏంటంటే బలవంత మత మార్పిడుల అవి ఎందుకండి? బలవంత మత మార్పిడులు అంటారు. తప్పండి. ఇంచుమించు మైదానంలో కూర్చున్న 50% మరి కుమారుడు రాజేందర్ అన్న మాటల్లో కానివ్వండి, చిన్నబాబు అన్న మాటలో కానివ్వండి, నా మాటల వల్లనే ఎక్కువ దేవునిలోకి వచ్చిన శాతం ఉంది. నా పిల్లలు చాలా పవర్ఫుల్గా మంచి పునాది వేశానండి వాళ్ళకి బైబిల్ మీద. ఇది సామాన్యుడికి అర్థం కాదు, తప్పులు పట్టేవాడికి అస్సలు అర్థం కాదు. బడికెళ్ళిన పిల్లవాడు ఆ అనాలి కానీ ఊ అన్నాడంటాడు అని బడిలో ఉంచరు. బడికి వచ్చిన వాడు ఏకాగ్రతతో మాస్టర్ గారు చెప్పిన పాఠం మీద ఎలాగ తన మనస్సును కేంద్రీకరిస్తాడో,
బైబిల్ బడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మాట మీద తమ మనస్సును కేంద్రీకరిస్తే అసలు దానికి బోర్డర్స్ ఉండవండి. అంత నాలెడ్జ్గా మన పిల్లలు బాగా తయారైపోతారు ఆ విషయాల్లో. అందుకే ముందు నుంచి మనం ఎక్కడ తప్పు చేస్తాము అని దేవుడు ఎప్పుడు ఒక షరతు, ఒక వార్నింగ్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నాడు. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు, లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు, లోక జ్ఞానమును దేవుడు దాని వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే మనం ఏ జ్ఞానాన్ని మన పిల్లలకి లక్షల డిపాజిట్లు కట్టి బడికి పంపుతున్నాం చెప్పండి? ఏ జ్ఞానం నేర్పించడానికి? ఏ బైబిల్ అయితే మీ ఎంట ఉందో, ఏ బైబిల్లో అయితే ఈ లోక జ్ఞానము వెర్రితనముగా దేవుడు చేసి ఉన్నాడని దేవుడే రాయించాడు, తన పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా బాగా నేర్చుకోవాలి. ప్రపంచం అంతా దాని వెనకే వెళ్ళిపోయిందండి.